ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. తెలంగాణ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయా? ప్రాజెక్టులు, ప్రజా సమస్యలు పక్కకు పోయి వ్యక్తిగత విమర్శల వైపు రాజకీయాలు తిరిగాయా? తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కర్ణాటకలో ఓ ఆలయం సందర్శించడం చర్చనీయాంశంగా మారిందా? హరీష్ రావు ఆలయ సందర్శనలో తాంత్రిక క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతుందా? ఈ పూజలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పడం, బీఆర్ఎస్ నేత బురద జల్లుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించడం సంచలనంగా మారిందా? పాలిటిక్స్లో విమర్శలు, సవాళ్లు సాధారణం. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ ఏకంగా క్షుద్ర పూజల వరకు వెళ్ళింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం హరీష్ రావు తాంత్రిక క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. అంతేకాదు, అరుంధతి సినిమాలో పశుపతిలాగా హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏ తేదీల్లో ఏ ప్రాంతానికి వెళ్లారో, ఎవరితో ఉన్నారో, ఏ క్షుద్ర పూజలు నిర్వహించారో మా వద్ద పక్కా ఆధారాలున్నాయి. ధైర్యం ఉంటే ఆయన ఆ తేదీల్లో ఎక్కడున్నారో బయట పెట్టాలని మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో సవాలు విసిరారు. జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఎందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోనూ ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లో కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయట పెట్టలే, ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసం చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? ఇక మహేష్ కుమార్ గౌడ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ను గ్రహచార భవన్ గా మార్చారని ఆరోపించారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేయటం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేశారు. హరీష్ రావు తనకిష్టమైన దేవాలయాలకు వెళ్లవచ్చని, అది వ్యక్తిగతమైన అంశమన్నారు. కానీ హరీష్ రావు డేటా కలెక్ట్ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ ఎవరని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఏ బ్రాండ్ తాగుతున్నారో మాకు తెలియదా అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నాశనం కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, మేడారం వెళ్లే భక్తులు క్షుద్ర పూజలు చేయడానికి వెళ్తున్నారని అంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. సిగ్గు లేకుండా ఆ గ్రహచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈ రోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? నువ్వు ఏ బ్రాండు బీరు తాగుతున్నావు, ఏ బ్రాండు లిక్కర్ తాగుతున్నావు అనేది నేను కూడా కనుక్కొని చెప్పగలను. అంతకుముందు కాంగ్రెస్ నేత టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు నాశనం కావాలని హరీష్ రావు తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం లేనందుకు రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లలను, రైతులను, మహిళలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలెవరూ కూడా వారి ట్రాప్లో పడొద్దని, అలాంటి దుర్మార్గులను సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి. ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. హరీష్ రావు కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారని అంటుంది. అక్కడ శాస్త్రోక్తంగా అమ్మవారి పూజల్లో పాల్గొంటే దాన్ని కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ దుష్ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన మూకాంబికా దేవి క్షేత్రాన్ని, హిందూ దేవతలను, సాంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కించపరుస్తున్నారని విమర్శించారు. అమ్మవారి పవిత్రతను రాజకీయాల్లోకి లాగుతున్న కాంగ్రెస్ నాయకుల నోళ్లు పడిపోవటం ఖాయమని హెచ్చరించారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, చివరికి తమిళనాడు నాయకుడు విజయ్ వరకు ఎంతో మంది ప్రముఖులు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తున్నారని, మరి వారంతా కూడా క్షుద్ర పూజలే చేస్తున్నారా అని ప్రశ్నించారు. క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడవా? మరి ఏం పూజలు చేస్తే వర్షాలు పడతాయి? మీరు హరీష్ రావు గారు క్షుద్ర పూజ చేస్తే వర్షాలు పడలేదని చెప్పని ఎవరిని అగౌరవపరుస్తూ ఉన్నారు ఇక్కడ? మీరు హరీష్ రావు గారిని మీరు ఎట్లా గౌరవించరు, అగౌరవపరుస్తూనే ఉన్నారు. హిందూ దేవతలను అగౌరవపరుస్తూ ఉన్నారు. మీరు ఇవాళ అమ్మవారిని అగౌరవపరుస్తూ ఉన్నారు. సిగ్గునలా అన్నం తింటున్నారా మీరు? మానవత్వం ఉందా? అసలు మీరు హిందువులా? శివతత్వం గురించి మీకు అవగాహన ఉందా? ప్రకృతియే శివశక్తి స్వరూపం. ఒక శక్తిని పట్టుకొని పూజలు చేస్తే ఆ శక్తి అట వర్షాలు రాలేదు అని చెప్పని చిల్లర మల్లరగా మీరు మాటలు మాట్లాడుతున్నారు అంటే మీ సంస్కారం ఏంది, మీ సభ్యత ఏంది, మీ సైంటిఫిక్ రేషనల్ ఏంది, మీ కాన్స్టిట్యూషనల్ అడ్హరెన్స్ ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే నా కాంగ్రెస్ పార్టీ సంస్కారం? ఇది రేవంత్ రెడ్డి సంస్కారమా, రాహుల్ గాంధీ సంస్కారమా? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రస్తుతం తెలంగాణలో గోదావరి జలాల ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పంచ్ డైలాగులు పేలుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ ఆధారాలున్నాయని అంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇది కేవలం పవిత్ర పూజలపై చేస్తున్న బురద జల్లే రాజకీయమని కొట్టిపారేస్తుంది. దాంతో ఈ వ్యవహారం ఎటువైపు మళ్లుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గులాబీ లీడర్ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. జిల్లాలో గులాబీ పార్టీని సొంత పార్టీ నేతలే డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. గతంలో వనమ రాఘవ ఎపిసోడ్ పార్టీకి ఇబ్బందిగా మారితే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సైతం ఓ మహిళను వేధించారని కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్ గా ఉందా? ఈ కేసులో రేగాపై చర్యలు తప్పవనే చర్చ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా సాగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గులాబీ లీడర్లకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో వానమ రాఘవ కేసు సంచలనం రేపితే ఇప్పుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో 2022లో పాల్వంచలో జరిగిన వానమ రాఘవ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ రెండు ఘటనల స్వరూపం, కేసుల అంశాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ జిల్లా స్థాయి కీలక నాయకుల పేర్లు వరుసగా వివాదాల నేపథ్యంలో వినిపించడం బీఆర్ఎస్ కు రాజకీయంగా అసౌకర్యాన్ని కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక
పాల్వంచలో జరిగిన ఘటనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. కుటుంబ పెద్ద నాగరామకృష్ణ మరణానికి ముందు విడుదల చేసిన వీడియోలు, రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన కేవలం ఒక నేర ఘటనగా మాత్రమే కాకుండా రాజకీయాలు, ప్రజాప్రతినిధుల బాధ్యత, అధికార దుర్వినియోగం, మహిళా భద్రత వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఆ ఘటన ఒక మలుపుగా నిలిచిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన జరిగి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఇప్పుడు అదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా మహిళను వేధించిన కేసు బయటకు రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు అందరి దృష్టి బీఆర్ఎస్ అధిష్టానంపై పడింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో గతంలో ఎన్నో సందర్భాల్లో కఠిన వైఖరి ప్రదర్శించింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహారాలలో ఎంతటి నాయకుడైనా చర్యలకు అతీతుడు కాదనే సంకేతాలను పలుమార్లు ఇచ్చింది. పాల్వంచ ఘటన తర్వాత నవమ రాఘవపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు కావడంతో మరోసారి అదే విధమైన నిర్ణయం తీసుకుంటుందా లేక చట్టపరమైన విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఒకవైపు చట్టపరమైన దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేగా కాంతారావుపై ఫిర్యాదు చేసిన మహిళ అనంతరం మీడియా ముందుకు వచ్చి తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, తన పేరుతో కేసు నమోదవ్వడంపై తనకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. అంతకు ముందుకు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ఇప్పుడు కేసు తాను పెట్టలేదని చెప్పడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలు ఉండవచ్చని చర్చ సైతం జరుగుతుంది. మొత్తం మీద రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా కొనసాగింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ కు కొత్తగూడెం నియోజకవర్గం మాత్రమే దక్కగా 2023 ఎన్నికల్లో భద్రాచలం ఒక్కటే గెలుచుకుంది. ఆ తర్వాత కూడా జిల్లాలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో బలపడలేకపోయిందనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడిపై నమోదైన ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దర్యాప్తు ఎటువైపు దారి తీస్తుందనేది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ ఖాయమైందా? త్వరలోనే మాజీ ఎంపీ ఫ్యాన్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతుందా? విజయసాయి లేని లోటు వైఎస్ జగన్ కు స్పష్టంగా తెలిసిందా? అందుకే విజయసాయిరెడ్డి చేరిక విషయంలో వైఎస్ జగన్ కూడా సానుకూలంగా ఉన్నారా? సాయిరెడ్డి చేరికతో మరికొందరు నేతలు కూడా తిరిగి సొంత గూటికి వస్తారనే లెక్కలు వేసుకుంటున్నారా? మరి సాయిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేది ఎప్పుడు? ఈ స్టోరీలో చూసేద్దాం. ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నేత. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత నెంబర్ 2 లీడర్గా ఓ వెలుగు వెలిగారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో వైసీపీని వీడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ వరకు 3 తరాల నాయకత్వంతో పనిచేసిన అరుదైన అనుభవం కలిగిన నేతగా పేరొందారు. జగన్తో పాటు 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన సందర్భాలు కూడా ఆయన రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలిచాయి. అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడతారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కానీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సహజమన్నట్లుగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం సంచలనం రేపింది. ఇప్పుడు సొంతంగా డిజిటల్ మీడియా వేదికను సిద్ధం చేసుకుంటుండటంతో పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమే అనే ప్రచారం ఊపందుకుంది.
ఈ క్రమంలోనే ఆయన మళ్లీ వైసీపీలో చేరేందుకు వైఎస్ జగన్తో సంప్రదింపులు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టడం, విపక్షాలు దాడి చేస్తున్న వేళ పార్టీ తరపున గట్టిగా నిలబడడం, సరైన పొలిటికల్ స్ట్రాటజీలను అమలు చేయడంలో లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో గతంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి వంటి పదునైన వ్యూహకర్త అవసరం పార్టీకి ఎంతైనా ఉందనే అభిప్రాయం కేడర్తో పాటు అధినేతలోనూ బలపడిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి కూడా పార్టీకి దూరమైన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు, పొలిటికల్ గ్యాప్ ఆయనకు రాజకీయ మైలేజ్ ఇవ్వలేదు. తనకంటూ ఒక బలమైన రాజకీయ ఉనికి ఉండాలంటే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావటం అనివార్యమని ఆయన గ్రహించారని అంటున్నారు. ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, పార్టీ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్ర దృష్ట్యా ఇరు వర్గాల నడుమ ఉన్న పాత విభేదాలు, అపోహలను పక్కనబెట్టి సంధి ప్రయత్నాలు సాగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. రెండు వైపులా అవసరాలు సమానంగా ఉండటమే ఈ చర్చలకు ప్రధాన బలమని తెలుస్తుంది. మరోవైపు పొలిటికల్ రీఎంట్రీ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదనే అభిప్రాయాలు లేకపోలేదు. గతంలో సాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో వైసీపీ అధికారిక వేదికల నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో నమ్మక ద్రోహం లాంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే పార్టీలో స్థానచలనం పొందిన కొత్త సమీకరణాల మధ్య విజయసాయిరెడ్డికి మళ్లీ పాత హోదా, పూర్వ వైభవం ఇస్తే అంతర్గతంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇరువైపులా చర్చలు ఫలించి రాజీ కుదిరితే రాబోయే 2-3 నెలల్లోనే ఆయన వైసీపీ గూటికి చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి పునరాగమనం నిజమైతే అది వైసీపీకి రాజకీయంగా కొంత ఊరటనిచ్చే పరిణామమే అవుతుందని చెప్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ గొంతును వినిపించడానికి, ఏపీలో మీడియా, రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆయన అనుబంధం ఉపయోగపడుతుందని వైఎస్ జగన్ కూడా భావిస్తున్నారని సమాచారం. అయితే గతంలో జగన్, సాయిరెడ్డిల మధ్య ఉన్న పాత బాండింగ్ మళ్లీ చిగురించి ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారా, లేక తన రాజకీయ పునరాగమనానికి సరికొత్త సొంత దారిని ఎంచుకుంటారా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. సాయిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎంట్రీ ఇస్తే సజ్జల ఎగ్జిట్ తప్పదన్న అభిప్రాయం వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై మళ్లీ ప్రచారం మొదలైంది. సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ భేటీపై ఆసక్తికర చర్చ సాగుతుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కొత్త పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారా? మెగాస్టార్ హోదాకు తగినట్లుగా కీలక పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారా? మెగాస్టార్ కు ఈ పదవి ఇవ్వటం ద్వారా 2029 ఎన్నికల్లోనూ చక్రం తిప్పాలని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ రీఎంట్రీపై ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు ప్రచారం సాగుతుంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ పెద్దలను చిరంజీవి కలిస్తే పొలిటికల్ రీఎంట్రీ ఖాయమని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని మెగాస్టార్ ఖండించారు. భవిష్యత్తులో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచే పెద్ద బాధ్యతను చిరంజీవికి అప్పగించాలని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా చిరంజీవి బహిరంగంగానే వాయిస్ వినిపించారు. మెగా ఫ్యామిలీ అంతా ఏకమై కూటమి విజయానికి తమ వంతు సపోర్ట్ ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ చిరంజీవికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లతో 70 లక్షల ఓట్లను సాధించింది ప్రజారాజ్యం పార్టీ. కానీ ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. అందుకు ప్రతిఫలంగా ఆయన రాజ్యసభ సభ్యుడితో పాటు కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు దూరమయ్యారు. ఆ సమయంలో ఆయనను బీజేపీలోకి ఆహ్వానించి రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు పావులు కదిపారు. మరోవైపు వైఎస్ జగన్ హయాంలో సైతం చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చిరంజీవి పెద్దగా సానుకూలత వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిరంజీవి విషయంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఏపీలో రూపుదిద్దుకున్న కొత్త సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చంద్రబాబు మెగాస్టార్ ను కోరినట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కినేని నాగార్జున ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అదే విధంగా ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పథకాలను కూడా అట్టడుగు వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చిరంజీవే సరైన చాయిస్ అని బాబు ప్రతిపాదించారని సమాచారం. సీఎం చంద్రబాబు నేరుగా తన ముందుంచిన ఈ బిగ్ ఆఫర్ పై మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కీలక బాధ్యతను అధికారికంగా స్వీకరించే ముందు తనకున్న సినిమా కమిట్మెంట్లు, ఇతర పర్సనల్ పనులను ఒకసారి బేరీజు వేసుకోవడానికి కొంత సమయం అడిగారని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడితే గనుక ఏపీ పొలిటికల్ సీన్ లో ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. అలాగే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కూటమి ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారితే అది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయమని చర్చ జరుగుతుంది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తోడుగా మెగాస్టార్ చిరంజీవిని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారని 2024లోనే ప్రచారం జరిగింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి మెగాస్టార్ పరోక్షంగా సహకరించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏపీ ప్రజల మీద పెను ప్రభావం చూపించాయనే టాక్ ఉంది. అటు మెగా కాంపౌండ్ అంతా టీడీపీ కూటమి విజయం కోసం పనిచేసిందని కూడా చెప్పుకున్నారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబుని మెగాస్టార్ చిరంజీవి వెళ్లి ఆయన ఇంట్లో కలిశారు. ₹1 చెక్కుని వరద బాధితులకు సహాయార్థం అందించాలని ఆయన వచ్చినప్పటికీ ఇద్దరూ అనేక ఇతర విషయాలను కూడా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చిరంజీవి ముందు ఒక కీలక ప్రతిపాదనను చంద్రబాబు పెట్టినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన నోటి వెంట మాట ఏది వచ్చినా అది శిరోధార్యంగా భావించేవారు ఉన్నారు. దాంతో మెగాస్టార్ సేవలను వాడుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేశారని అంటున్నారు. మొత్తం మీద మెగాస్టార్ హోదాకు తగిన విధంగా కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ ఆయనకు కీలకమైన పదవిని ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతుంది. అలాగే మెగాస్టార్ ద్వారా ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించాలని ప్రభుత్వం మరో ఆలోచన సైతం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇది ఇవాల్టి ఇన్న రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.